వైసీపీలో ఉన్న దళితులు కాదంట. నేను కాదంట. అంబేద్కర్ కంటే గొప్పనా జగన్మోహన్ రెడ్డి? అంబేద్కర్ అంటే గొప్పనా ఈ రాజశేఖర్ రెడ్డి? మిమ్మల్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి దాదాపు ఒక నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అదే మీకు ఇంపాక్ట్ చూపించలేదా? ఆ సమస్యగా పెద్ద సమస్య అనిపించలేదు. దాన్ని నేను మీరు ఆ పాత్ర పోషిస్తారా? స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తానండి. సందర్భం వస్తే ఖచ్చితంగా పోషిస్తాను. ప్రభుత్వాలు మారాయి కానీ ఆ పక్షపాతం అయితే ఎందుకో తెలియదు మన్యం జిల్లా పైన ఉంది. ఎప్పుడు కూడా బీజేపీ రావడం అనేది మీకు మీ పార్లమెంటుకి మైనస్ అయిందని అనుకోవచ్చా? అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ ఎదుర్కొనే సత్తా మీ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో వచ్చింది అని అనుకోవచ్చా? అస్సలు ఏం లేదండి. మీ డెలివరీ బాయ్ అనంతబాబు గురించి కూడా చాలా విన్నాము. కనుసైగతో శాసిస్తాడట ఆ ప్రాంతాన్ని. అది ఒకప్పుడు ప్రజలు తిరుగుబాటు అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ పార్లమెంట్లోనే 2 సీట్లు పోయాయి. పార్లమెంటు అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పాల్సిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర. నమస్తే విజయ్ చంద్ర గారు. నమస్కారం అండి. విజయ్ చంద్ర గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, రాజకీయాలకు కొత్త. అలాంటిది ఎన్నికలకు ఒక 8 నెలలు 9 నెలల ముందు మిమ్మల్ని పార్వతీపురానికి ఇన్ఛార్జిగా పెట్టారు. అదే కొత్త అనుకుంటుంటే ఆ బుడి అడుగులతోనే ఎన్నికలను ఎదుర్కోవటం, వెంటనే ఎమ్మెల్యే కావటం. సో మీ అదృష్టం, మరి మీ పార్టీ అదృష్టం ఏంటో తెలియదు కానివ్వండి, మీ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మెజారిటీ సీట్లు మళ్ళీ మీ కూటమే గెలుచుకోవటం. అవునండి. ఎలా ఉంది జర్నీ? అద్భుతంగా ఉందండి. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రాజకీయ అనుభవం చూసుకుంటే మా కుటుంబానికి నాన్నగారు ఏదో అప్పట్లో ఆర్టీసీలో చేసేటప్పుడు యూనియన్ రాజకీయాలే తప్ప ఆయనకి మిగతా రాజకీయాలు తెలీదు. బట్ నాకు రాజకీయ అనుభవం లేదు. కుటుంబం పరంగా రాజకీయ నేపథ్యమే లేదు. బట్ రాజకీయాలన్నా పాలిటిక్స్ అన్నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. స్కూల్ చదువుకున్నప్పటి నుంచే మన రాజకీయ నాయకులు, మన దేశ నేతలు ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, వాళ్ళు ఏం చేయగలిగారు, యాజ్ ఎ పొలిటీషియన్స్గా వాళ్ళు ఒక ల్యాండ్ మార్క్ ఏం క్రియేట్ చేయగలిగారు, వాళ్ళు ఫుట్ స్టెప్స్ ఏమి ఇచ్చారు అనేవి చాలా ఎక్కువగా క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. సో అంబేద్కర్ గారిని చూసుకున్నా, పటేల్ గారిని చూసుకున్నా, అలాగే నెహ్రూ గారు తీసుకున్న రిఫార్మ్స్ కానీ, బాబు జగజ్జన్ రావు గారు వాళ్ళు మినిస్ట్రీస్గా ఉండేటప్పుడు వాళ్ళు ఉన్న టెన్యూర్లో వాళ్ళు ఏం చేయగలిగారు దేశానికి అనేది ఆలోచించేటప్పుడు అయితే చిన్నప్పటి నుంచి అనిపించేది, అయితే యూ వాంట్ బి అ యూపీఎస్సీ క్యాండిడేట్ ఆర్ ఎ పొలిటీషియన్ అనేది అంబిషన్. ట్రై చేయలేదా? అది ప్రయత్నించానండి, కానీ అది డిఫరెంట్ సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్లో కుటుంబ బాధ్యత ఏదైనా పడ్డం చాలా వరకు ఎక్స్క్యూజ్ అని చెప్పలేను, కానీ ఆ ఉన్న సిచ్యువేషన్లో అప్పటికి అవ్వలేకపోయింది. అంటే ఇంతకు ముందుగా చెప్పాల్సిన అవసరం వస్తే మన టాపిక్ బయటకు వెళ్తున్నాం కాబట్టి, పెద్ద ఆయన మా తండ్రి సమానులు, నిజంగా నేను ఆరాధించే వ్యక్తి, నాకు తెలియకుండానే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి, నాలో ఒక స్ఫూర్తిని, ఒక మెరుకుని ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే చిన్న విషయమే చెప్తాను. నా జర్నీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి, ఒక గురుకులం పాఠశాల నుంచి అసెంబ్లీకి అనేది నా స్టోరీ అండి. ఓకే. గురుకుల పాఠశాల గురించి మీకు ఐడియా ఉండొచ్చు. ఈ గురుకుల పాఠశాలలో అప్పుడుకున్న ఇప్పుడుకున్న గవర్నమెంట్లో చాలీచాలని సౌకర్యాలతో మామూలుగా మెజారిటీ, అంటే ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ అని, సోషల్ వెల్ఫేర్ అని, బీసీ వెల్ఫేర్స్ ఉంటాయి. సో నేను సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. చదువుకునేటప్పుడు ఉన్న లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుకోవడం ఇవే కాకుండా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అప్పుడు 95, 96 సంవత్సరాల్లో బాబు గారు ఒక విజనరీ థింగ్ తీసుకొచ్చారు. విజన్ 2020 ఆంధ్రప్రదేశ్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్. ఆ లోగోని స్కూల్ గోడల మీద వేసింది నేనే. అంటే సన్ రైజింగ్ ఉంటారు,
4 చెట్లు ఉంటే మంచి రోడ్డు, ఓ బిల్డింగ్ ఉంటుంది. ఆ పెయింట్ పట్టుకొని వేసిన నేను ఇప్పుడు అదే ఒక విజనరీతో అసెంబ్లీలో ఉండడం అనేది అద్భుతం అనిపిస్తుంది. కానీ అవకాశం ఇచ్చిన వ్యక్తితో నడవడం, అంటే నేను ఆరాధించిన వ్యక్తితో అసెంబ్లీ కూర్చోవడం అనేది లైఫ్ టైం అచీవ్మెంట్గానే ఫీల్ అవుతున్నాను. ఏం చూశారు చంద్రబాబు మీలో? అంటే పార్వతీపురం నియోజకవర్గంలో ఆల్రెడీ ఒక నేత ఉన్నాడు, ఇన్ఛార్జ్ ఉన్నాడు, సీనియర్ లీడర్ ఉన్నాడు. ఆయన కూడా కాదనుకొని మీకు పోనీ ఆయన ఉన్నాడు, ఆయన వారసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదనుకొని ఏమాత్రం రాజకీయ నేపథ్యంలో అయినటువంటి మీకు సీట్ ఇవ్వడానికి, మిమ్మల్ని ఇన్ఛార్జ్గా పెట్టడానికి ఏం చంద్రబాబు చూశారు మీలో? చంద్రబాబు నాయుడు గారు చూసింది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాలెంట్ ఏంటంటే టాలెంట్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆయన ఒకసారి మనిషిని గమనించగానే ఈయన ఫిట్ అవుతారు అనే ఒక ఆలోచనకు రాగలుగుతారు. సో ఎగ్జాంపుల్ తీసుకున్న టెక్నాలజీని, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు, ఏమవుతుందని. ఒక 20 సంవత్సరాల ముందు సెల్ ఫోన్ గురించి మాట్లాడేవారు, ఈ ఇంటర్నెట్ ఏం చేస్తుందో మాట్లాడేవారు. ఆయన మాట్లాడినప్పుడు చాలామంది అపహాస్యం చేసేవారు, ఏం మాట్లాడుతున్నారు అని. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, ఆ డిజిటల్ మీడియాస్ లేకపోయినా, ఇవన్నీ రివల్యూషనరీస్. అంటే ఆయన కరెక్ట్గా గెస్ చేయగలుగుతారు. ఆ వ్యక్తి మాలో గెస్ చేశారంటున్నాను నేను. సో రాబోయే 30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి ఒక సేవకునిగా, పార్టీకి బాధ్యతలు మోసే వ్యక్తిగా నన్ను చూశారని నేను అనుకుంటున్నాను. ఆ బాధ్యతలు ఖచ్చితంగా నా మీద ఉంటాయి కూడా. అంతేకాకుండా నా ఒక ఇది కూడా మీకు చెప్పాలి కాబట్టి, కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎన్జిఓస్లో పనిచేశాను, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీలో పనిచేయడం. అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, అలాగే ఫండింగ్ తీసుకొచ్చి ఒక సెమీ గవర్నమెంట్ చేసే పనులు ఏవైతే ఉంటాయో, మేజర్ బిజినెస్ కూడా ఉంది మధ్యలో, అది తర్వాత అండి ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్లో పనిచేయడం, తర్వాత స్వహతాగా మన ఓన్ ఫౌండేషన్లో పనిచేయడం. ఈ పని చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే అండి, మేము ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది కమ్యూనిటీస్తోనే, జనాలతోని, జనాల సమస్యలతోని, వాళ్ళకి ఏం చేయగలుగుతాం ఉన్న లిమిటెడ్ బడ్జెట్స్తో. ఒక అద్భుతమైన పైలట్ ప్రాజెక్ట్ చూపించి గవర్నమెంట్కి చూపించడం, అలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేశాను నేను. బెంగళూరులో చేశాము, గుజరాత్లో చేసాము, మహారాష్ట్రలో చేసాము, తమిళనాడులో చేసాము, మన ఆంధ్రాలో కూడా చేసాము. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్లో ఆంధ్రప్రదేశ్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా తీర్చిదిద్దాలని ఆయన ప్రయత్నంలో కడప జిల్లాకి, కర్నూలు జిల్లాకి మేము మా ఫౌండేషన్ ద్వారా, సిహెచ్ఎఫ్ ఇండియా ఫౌండేషన్ చాలా వరకు టాయిలెట్స్ కట్టించాం. సిఎస్ఆర్ మనీ తీసుకొచ్చి గవర్నమెంట్తో టైఅప్ చేసుకుని టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది. ఓకే, అలాగా చేయడం. తర్వాత ఎప్పుడైతే అవకాశం దొరికితే అప్పుడు నేను బాబు గారితో మాట్లాడడం, మాకు తెలిసిన దళితుల పైన ఏ పాలసీస్ చేస్తే బాగుంటాయి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడడం జరుగుతుండేది. మేమందరం కూడా ఒక గ్రూప్గా అయ్యి ఒక ఇంటలెక్చువల్స్ అంది. ఇంటలెక్చువల్ పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. సో నేను దళిత్గా ఉండడం వల్ల మిగతా దళిత్ ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి ఇంకా ఈ సమాజంలో ఏం చేయొచ్చు, మీరు నేను బయటికి రావడం జరిగింది. ఇంకా వెనక నుండిపోయిన మన తమ్ముళ్ళు, వెనక నుండిపోయిన అక్క చెల్లెల్ని మనం ఇంకా ముందుకెలా చేయాలని ఒక ఫోరం పెట్టి పనిచేయడం జరిగింది. ఆ ఫోరం ద్వారా కూడా బాబు గారిని కలవడం, ఆయన కూడా షేర్ చేసుకోవడం, అడగడం. సో ఆయన నేను ప్రత్యక్షంగా అడగడం, ఆయన కూడా ఓకే చెప్పడం, అనౌన్స్ చేసిన వెంటనే ఇన్ఛార్జ్ కన్నా క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం. లాస్ట్ ఇయర్ అవుతుంది, ఆగస్టు 1వ తారీఖున నన్ను ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేశారు. 9వ తారీఖున క్యాండిడేట్గా ఆగస్టు 9ని పెద్ద సభలో ఆల్మోస్ట్ 1,00,000 మంది ప్రజల మధ్యన బోనెల విజయచంద్రని మీకు ఇస్తున్నాను, ఈయనే మంచి అభ్యర్థి, క్యాండిడేట్ని ఆశీర్వదించండి అని ఇవ్వడం. ఆ రోజు నుంచి భుజం తట్టి ముందుకు దూకండి అన్నారు. అదే ఒక్క స్ఫూర్తి తీసుకొని ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ అధిగమించుకుంటూ ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా కూడా బొమ్ము చేయకూడదు అని ఒక గొప్ప సంకల్పంతో పనిచేశానండి. నేనే చేయడం కాకుండా క్యాడర్ని ఉత్తేజపరుస్తూ, నిరాశలో ఉన్న క్యాడర్ని తీసుకొచ్చి ఉత్తేజపరుస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక మంచి జర్నీ. ఇట్స్ ఎ రియల్ గుడ్ స్టోరీ. సో మీ జర్నీ విషయానికి వస్తే
మిమ్మల్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి దాదాపు ఒక నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అదేం మీకు ఇంపాక్ట్ చూపించలేదా? ఇంపాక్ట్ కన్నా ఎందుకంటే అక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆ క్రైసిస్ పీరియడ్నే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవునండి. మరి అదే సందర్భంలో ఇప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి అనుభవం ఉండి డక్కా మొక్కిలు తిన లీడర్ని కాదని మిమ్మల్ని పెడితే వాళ్ళ నుంచి సహకారం ఉండదు. మీరు కొత్త, అలా అని కార్యక్రమాలు ఆపడానికి వీల్లేదు. ఈ అన్నిటి మధ్య ఎలా నెట్టుకు రాగలిగారు? ఒకటేనండి, అంటే మన నేపథ్యం చెప్పున్నాం కాబట్టి మా జీవితాలన్నీ ఛాలెంజింగ్ జీవితాలే. పేదరికం, కష్టపడి చదువుకోవడం, హాస్టల్ జీవితాలు, ఇండిపెండెంట్ లైఫ్లు, ప్రతిదీ చూసాం జీవితాల్లో. సో ఆ సమస్యగా పెద్ద సమస్య అనిపించలేదు. దాన్ని నేను ఇంకా లీడర్షిప్ డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగించుకున్నాను. ఆయన అరెస్ట్ అన్యాయం అని చెప్పేసి మీరు బలంగా తీసుకెళ్ళగలిగాము. అరెస్ట్ చేయబడ్డాము, రోడ్డు మీద ఈడ్చబడ్డాము, కేసులు పెట్టుకోబడ్డాము, టెంటలు కూల్చబడ్డాయి, చైర్లు ఇసరబడ్డాయి. అన్నిటినీ తట్టుకుంటూ అన్ని అన్యాయాలని దిగమింగుతూ తిరిగి పోరాడుతూ ప్రొటెస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు, అంటే అంతవరకు 0 కేసులు నా పైన. సో చాలా కేసులు అనమాట. ఎన్ని కేసులు పెట్టారు? ఒక ఎక్కువ కేసులే పెట్టారు, కొన్ని కొట్టేసి మిగిలిన 6 కేసులు ఉన్నాయి ఇప్పుడు నా మీద. 6 కేసులు సూపర్ 6 లాగా సూపర్ కేసులు అయితే నా మీద పెట్టున్నారు. మిగతా కొన్ని చిన్న చిటిక కేసులు అన్నీ తీసేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ మీద 6 కేసులు అయితే ఉన్నాయి. సో ఆ సందర్భంలో మీకు అనిపించలేదు ఇదేం కర్మ, వచ్చిన నెల రోజులకే నేను ఇలా రోడ్డు మీద పడుకొని ధర్నా చేయడం ఏంటి, ఈడ్పించుకోవడం ఏంటి, కొట్టించుకోవడం ఏంటి, కేసులు పెట్టించుకోవడం ఏంటి, ఎందుకు వచ్చిన గొడవలు అనిపించలే? లేదండి. సో ఏమనిపిస్తుందంటే మా నాయకుడి కోసం పోరాడుతున్నాం అనేది పెద్ద స్పిరిట్. రెండోది, ఏమైతే కమిట్మెంట్తో వచ్చామో, ఇక్కడ ఉన్న నేను పుట్టిన గడ్డ పార్వతీపురానికి ఏదైనా చేయాలి. అన్ని ఊర్లు బాగుపడుతున్నాయి, అన్ని నియోజకవర్గాలు ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా నా ఊరు ఎందుకు అవ్వట్లేదు? జిల్లా అయితే ఏర్పడ్డది, పార్వతీపురం పేపర్ మీద జిల్లా, కానీ జిల్లాకు కావాల్సిన మౌలిక వసతులు అయితే లేవు. దాన్ని ఈ గవర్నమెంట్లో బాబు గారి సమక్షంలో నెరవేర్చే బాధ్యత అయితే తీసుకున్నాం. అది చెయ్యాలని ఒక పెద్ద సంకల్పం ముందు ఇవన్నీ చాలా చిన్నవి అనిపించాయి. అరెస్ట్ చేయబడ్డం, మమ్మల్ని జీపులు ఎక్కించి దూరం తీసుకెళ్ళడం, ఇవన్నీ చాలా చిన్నవి అనిపించాయి. 53 రోజులు ఎక్కడ ఆగకుండా, ఏ రోజు కాకుండా ప్రతిరోజు ప్రతి ఏదో ఒక ఊర్లో, ప్రతి పంచాయతీలోని, ప్రతి మండలాన్ని నేను తిరగడం జరిగింది. అంటే జనరల్గా కొన్ని నియోజకవర్గాలు ఏం జరిగాయంటే ఈ క్యాంప్ అనేది ఒక దగ్గరే పెట్టి రోజు కూర్చునేవారు. నేనేం చేశానంటే అప్పటికి అనౌన్స్ చేయడం, ఒక దగ్గర కూర్చుంటే నేను ప్రజలతో మమేకం అవడానికి అవ్వదని చెప్పి 3 మండలాల్లో ప్రతిరోజు ఒక గ్రామ పంచాయతీలో 53 రోజులు 53 పంచాయతీలు నేను వెళ్ళాను. 53 పంచాయతీల్లో ఖచ్చితంగా మీటింగులు పెట్టాను, అక్కడ టెంట్లు వేసాను, అక్కడ నినాదాలు చేసాం. ఈ విధంగా నేను ప్రజలతో మమేకం అయ్యాను. 2 విధాలుగా, ఒకటి ప్రొటెస్ట్ చేయడం జరిగింది, నన్ను నేను పరిచయం చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అప్పుడున్న ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమేమి అన్యాయాలు చేస్తుంది, ఎలాగా అక్రమ అరెస్టులు చేసివి, ఎలాగా జోగారావు కంట్లో పడ్డారా లేదా? ఫైనల్గా కంట్లోనేంటి, ఇంట్లోకి కూడా వెళ్ళాం మేము. అన్యాయం జరిగిందని చెప్పి ఇంట్లోకి కూడా వెళ్ళాం. ఏంటి ఆ స్టోరీ ఏంటి? అది డిఫరెంట్ స్టోరీ. ఏం చేశారంటే ఎలక్షన్ ముందు మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ అందరి ఇంటికి పిలిపించుకొని అందరికీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు అందరూ రిజైన్ చేయాల్సిందే, నా కోసం పనిచేయాల్సిందేనని. అందులో 2-3 వాలంటీర్లు నాకు ఫోన్ చేశారు, మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయబోతున్నాడు, ఎవరైనా వచ్చి సాయం చేయండి సార్ అన్నాను. ఆ సమక్షంలో నేను కలెక్టర్కి చెప్పడం జరిగింది. వెళ్ళా, ఆర్డీఓకి చెప్పాను, ఏమీ రాలేదు. ఇంకా డైరెక్ట్గా మేమే వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఉన్న వాలంటీర్స్ని ఎవరైతే రిజైన్ చేయబోతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చడం కూడా జరిగింది. చిన్న సంఘటన కూడా జరిగింది. ఆయన మమ్మల్ని రావడం మీదకి మా వాళ్ళు జరగడం, మీ కార్ల మీద వాటి మీద దాడి చేసినట్టున్నారు. కార్లు అంటే గాలి ఇప్పేశారు. సో మా వాళ్ళు వెళ్ళడం, అంటే నేను కొంచెం ఇంకా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపడం కూడా జరిగింది. అంటే ఐ వాంట్ టు గివ్ అ సింగిల్ మెసేజ్ టు ద ఎవ్రీవన్. అక్కడ కాన్స్టిట్యున్సీలో అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఆ మీటింగ్ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు, ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు అందరూ. సో మీ దెబ్బే అని అనుకుంటా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ వాలంటీర్ రిజిగ్నేషన్స్ నమోదైంది పార్వతీపురంలోనే. ఆల్రెడీ ఆ డేటా కూడా నా దగ్గర ఉంది. 500 మందో 500 చిల్లర మందో
రిజైన్ చేశారు. మిగతా చోట్ల వందల్లో వేలల్లో చేస్తే ఒక మీ కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా తక్కువ 500 మంది మాత్రం రిజైన్ చేసినట్టున్నారు. అది తెలియదండి, బట్ అది చెప్తే మాత్రం చెప్పాను. మేము వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, మీరందరూ హ్యాపీగా మీ పనులు మీరు చేయండి అని చెప్పడం కూడా జరిగింది, మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేయనటువంటి వాలంటీర్లకు మీరేం సమాధానం చెప్తారు? కొత్త ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. అసలు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో, వాళ్ళు ఉంచుతారో తీసేస్తారో కూడా తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. అవునండి. సో ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే, ఇప్పుడు మీకున్న స్టూడియోకి ఎగ్జాక్ట్గా ఎంత హ్యూమన్ పవర్ కావాలో అంతమందినే తీసుకుంటాం మనం. మీకు ఎంతమంది స్టాఫ్ కావాలో అంతమందే వాడుకుంటాం. ఒకటో ఇద్దరినో రిసోర్స్ను ఆల్టర్నేట్గా ఉంచుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు. సో ఆర్థిక వ్యవస్థని చిందరవందర చేసి వెళ్ళిపోయారు. వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసాం. అసలు ఎంత అప్పులు చేశాడు, ఎన్ని బిల్డింగ్లు అమ్మేశాడు, ఎన్ని తనఖా పెట్టాడు, ఎలాగ దుబారా చేశాడు అనేది చూడడం జరిగింది. అది మీకు కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడే మాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఇంత లోటు బడ్జెట్ ఉందా అని. దాదాపుగా ఇప్పుడున్న బడ్జెట్లో బాబు గారు ఇచ్చిందంటే 1,20,00,000, 1,30,000 కోట్లు ఎక్స్ట్రాగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లోటు బడ్జెట్, అంత లోటు బడ్జెట్ ఉంది. రెవెన్యూ లేదు, వస్తున్న డబ్బులన్నీ ఇటే లేక కూడా తెలియదు ఆయన సొంత అకౌంట్లో. ఇప్పుడు ముందు ఆర్థిక వ్యవస్థని ఒక రీతిలో పెట్టాలి, ముందు దాన్ని సరిచేయాలి. సరిచేసిన తర్వాత ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో హామీలన్నీ నెరవేరుస్తామని బాబు గారు స్పష్టంగా చెప్పారు. అలాగే ఉమ్మడి గవర్నమెంట్ బీజేపీ జనసేన ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నాం. ఉమ్మడిగా ఏమైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ వాలంటరీ వ్యవస్థను కూడా ఎలా వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఆయన కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు, ఒకటి పెద్దబాబు గ్రూపు, ఇంకొకటి చిన్న బాబు గ్రూప్ అని వ్యంగ్యంగా వైసీపీ కామెంట్ చేస్తూ ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి గ్రూపేనా? నేను లోకేష్తో మీకు ఆ ర్యాపో ఉందా? ఆయనతో ఇద్దరు గ్రూపునండి. ఇద్దరు గ్రూపు అంటే ఎట్లా? అలాగే మనుషులు వేరు, ఈయన మనుషులు వేరు, అలాగే ఏం లేదు. సో ఎలా ఉంటుందంటే, అందరికీ హెడ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పుడు కూడా చూస్తుంటారు. మిమ్మల్ని గుర్తించింది, టికెట్ ఇచ్చింది ఆయన కదా. లోకేష్తో మీ జర్నీలో ఎక్కడ మీరు ప్రస్తావన కూడా తీయాల. సో ఇప్పుడు నడుస్తుంది కదండి. ఓహో, ఇప్పుడు నడుస్తుంది కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా షిఫ్ట్ అయిపోయారు. అలా షిఫ్ట్ అయితే అవ్వలేదు. అందరం కూడా ఈవెన్ ఉమ్మడి పక్షాలైన జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరం కూడా చంద్రబాబు గారి అధ్యక్షనే, చంద్రబాబు గారి సమక్షంలోనే మేము ఆయన నాయకత్వంలో నడుస్తున్నాం. ఇంక్లూడింగ్ లోకేష్ గారు కూడా. మీరు గమనించి ఉంటే మా సభల్లో చంద్రబాబు గారి పక్కన బీజేపీ జనసేన వాళ్ళు కూర్చుంటున్నారు. లోకేష్ గారు కూడా మాలాగనే కిందనే కూర్చుంటూ వింటూనే ఉన్నారు. సో దీనికి అర్థం ఆయనే మా సుప్రీం. తర్వాత ప్రోటోకాల్ ప్రకారం జనరల్ సెక్రటరీ లోకేష్ గారు కాబట్టి లోకేష్ గారి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో లోకేష్ గారు ఎంత మెచ్యూర్గా ఉంటారంటే, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, అన్నీ తెలిసిన వ్యక్తే. ఇందులో గ్రూపులు అనేవి లేనే లేవు. ఏదో ఒక మీటింగ్లో లోకేష్తో పాటు పాల్గొన్నప్పుడు అక్కడ మీరు ఇచ్చినటువంటి స్పీచ్ ఆయనకు చాలా బాగా నచ్చి ప్రశంసించారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు చూశాను. సో ఆ రకంగా ఆకట్టుకున్నారా? వాగ్దాడితో ఆకట్టుకున్నారా మీరు? లేదండి, అది మాటలు చెప్పే వాళ్ళకి దూరంగానే ఉంటారు. లోకేష్ గారైనా బాబు గారైనా వాళ్ళకి పని చేసే వాళ్ళే కావాలి. వాళ్ళు మనం చేసిన ప్రతి పని మెజర్ చేస్తారు. వీళ్ళు ఉందా ఆ ఎఫెక్ట్ పని చేయగలుగుతాడని. మాటలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చేతల్లో చేసే వాళ్ళకి కావాలి. నేను ఏదైనా చేసి వాళ్ళు మన్ననలు పొందాలని ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమనుకుంటానంటే, వాళ్ళకంటే ఎక్కువగా బాగా చేయాలనే కాంపిటీషన్ అయితే తీసుకుంటున్నాను. అదే పనిలో ఉంటూనే ఉన్నాను. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎంతో కొంత పార్వతీపురానికి రాగలిగితే, లైక్ బీపీఓ సెంటర్ ఉంది, ఎవరో కాల్ సెంటర్ పెట్టాలనుకోండి, వైజాగ్లో పెట్టే బదులు పార్వతీపురంలో పెడితే, వైజాగ్లో మనకి 3 కోట్లు అవుతుంది నెలకి, పార్వతీపురంలో పెడితే 1,20,00,000తో అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ తక్కువ, అద్దెలు తక్కువ ఉంటాయి. ఆయనకు కావాల్సిన స్పేస్ కావాలి, ఆయనకు కావాల్సింది ఒక బిల్డింగ్ కావాలి, సో కావాల్సింది మంచి ఇంటర్నెట్ కావాలి,
ప్రాపర్గా మాట్లాడే హ్యూమన్ రిసోర్స్ కావాలి. ఇవన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటిగా కొందరు వ్యక్తులతో కూడా మాట్లాడి జరుగుతున్నాను. మీరు అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టండి, మీ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, రికరింగ్ కాస్ట్ తగ్గుతుంది, మీ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అంతకంటే ఎక్కువగా చేయాలి. ఇప్పుడు లోకేష్ గారు రోజు చేస్తున్న ప్రజా దర్బార్ ఉంది, మేము చేస్తున్నాం. ఆ అన్నగారు ఏం చేస్తున్నారు లొకేషన్ అలాగే చేయాలని మేము కష్టపడుతున్నాం. అలాగే ఇంక కొత్తగా ఏం తీసుకురావాలని కష్టపడుతున్నాం. అంటే ఇప్పుడు మాలో మాకే కాంపిటీషన్ ఉంది. మా పక్కన ఇప్పుడు ఎలాగో విపక్షం లేదు కాబట్టి స్వపక్షంలోని విపక్షం అయ్యి మాలో మాకే ఒక హెల్దీ కాంపిటీషన్ ఉందన్నమాట. ఆ కాంపిటీషన్ కోసమే మీరు ఆ పాత్ర పోషిస్తారా? స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తానండి. సందర్భం వస్తే ఖచ్చితంగా పోషిస్తాను. సో అందులో అడగాల్సింది అందుట్లో భాగంగానే మీరు ఏదో డీసెంట్రలైజేషన్ ప్రతిపాదన తీసుకొచ్చినట్టున్నారు మొన్న అసెంబ్లీలో. మరి ఇది వైసీపీ వాళ్ళకి అస్త్రం అవుతుంది. మరి మేము చెప్పింది అదే కదా, 3 రాజధానులు అందా అదే కదా, వైజాగ్ని పరిపాలనా రాజధాని అని చెప్పేశాం కదా, మళ్ళీ బోన్ల విజయ్ కూడా అదే చెప్తున్నాడు కదా, మరి మా దానికి దీనికి తేడా చాలా తేడా ఉందండి. డీసెంట్రలైజ్డ్ అనేది ఇప్పుడు గమనించుంటే, మన పరిపాలన వ్యవస్థను గమనించుంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఎవరు చూస్తారు? రాజ్యాంగం మీకు కరెక్ట్గా చదువుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ గవర్నమెంట్, దీస్ ఆర్ ద డీసెంట్రలైజ్డ్. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, మంత్రుల కింద ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, తర్వాత ఐపీఎస్లు, అడిషనల్ డీజీపీలు. సో దిస్ ఈజ్ కాల్డ్ డీసెంట్రలైజ్డ్. ఆ సిస్టమ్స్లో డీసెంట్రలైజ్డ్ ఉండేటప్పుడు అభివృద్ధిలో కూడా డీసెంట్రలైజ్ చేయాలి అన్నాను. మళ్ళీ వక్రీకరించకండి, అభివృద్ధిలో డీసెంట్రలైజ్ చేయాలి అన్నాను. నేను చెప్పిన సందర్భం ఏంటంటే అసెంబ్లీలో హెల్త్ ఇష్యూ గురించి వచ్చేటప్పుడు మన్యం జిల్లా పార్వతీపురంలో హెల్త్ ఫెసిలిటీస్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మన్యం జిల్లానే కాదు, ఉత్తరాంధ్రలో పోల్చుకునేటప్పుడు విజయనగరం, శ్రీకాకుళం కూడా, అరకు జిల్లాలు ఏదైనా అత్యవసరం అయితే మా జిల్లాల నుంచి అందరం కూడా కేజీహెచ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ 3-4 కొత్త జిల్లాలు అంటే పాత జిల్లాలు చూసుకుంటే 3, ఈ 3 జిల్లాలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఎమర్జెన్సీ వస్తే ఖచ్చితంగా మేమందరం కేజీహెచ్కి వెళ్ళాల్సిందే. ఈ సందర్భంలో మా జిల్లా నుంచి చాలామంది ప్రయాణంలో హాస్పిటల్ రీచ్ అవ్వడంలోనే అంబులెన్స్లోనే చనిపోయారు. 140 కిలోమీటర్ల దూరం ఉంది కదా? అవునండి, 140-150 కిలోమీటర్లు. 140 కిలోమీటర్ల దూరంకి వెళ్ళేటప్పుడు మధ్యలో చనిపోయారు. అది నేను కొంచెం బాగా బాధ కలిగించిన విషయం. ఆ ప్రస్తావనకి అంబులెన్స్ల సౌకర్యం ఉంది అక్కడ. 108 లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్లు టోలీ కట్టుకుని తీసుకెళ్లే పరిస్థితులు అవి ఉన్నాయండి. ఇంకా స్టిల్ ఉన్నాయా? ఉన్నాయి. ఇంతకుముందు తెలుగుదేశం ఉండేటప్పుడు ఫీడర్ అంబులెన్స్ ఇచ్చేవారు. ఫీడర్ అంబులెన్స్ అంటే బైక్కి ఒక పేషెంట్ తీసుకొచ్చి ఆ పేషెంట్ తాలూకా వ్యక్తిని ఆ బైక్ నడుపుతున్న వెనకతలు కూర్చునే సౌకర్యం. ఫీడర్ అంబులెన్స్లు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నీళ్ళకి వదిలేసింది. ఎక్కడికైతే అంబులెన్స్ వెళ్ళదో, ఏ చోటకి వెళ్ళదో ఈ బైక్ వెళ్తుంది. పేషెంట్ అందులో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకొచ్చేది. సో ఈ గత లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ అంబులెన్స్ నడవనే లేదు. డోలీలు కట్టి ఏజెన్సీస్లో తీసుకొచ్చిన బాధాకర విషయాలు గత లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చూశారు. ఇప్పుడు తిరిగి ఆ వ్యవస్థ లేకుండా ఫీడర్ అంబులెన్స్ వ్యవస్థను తయారు చేస్తున్నాము. ఆల్రెడీ మా నియోజకవర్గానికే 13 ఫీడర్ అంబులెన్స్లు వచ్చాయి, 32 రావాలి, ఇంకా మిగతా కూడా తయారులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏజెన్సీకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అంబులెన్స్లు అంటే గుర్తొచ్చింది మీకు, మీలాగా కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చినటువంటి రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష్ కూడా, ఆవిడ కూడా తన మొదటి నెల జీతంతో ఇన్వర్టర్లు కొనటం కానివ్వండి, తనకున్నటువంటి వెహికల్నే అంబులెన్స్గా మార్చడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు. సరే, ఆవిడ కూడా అంగన్వాడీ టీచర్గా ఉండి వచ్చారు. మరి మీరు అలాంటి వాటిని చూసి ఏమైనా స్ఫూర్తి పొంది అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? మాట్లాడుతున్నానండి. నేను చెప్పాను కదా, మేము కూడా ఫౌండేషన్ నడుపుతున్నానని. సో కొన్ని స్కీమ్స్ అయితే మేము అనుకుంటున్నాం. అంటే క్రౌడ్ ఫండింగ్ తీసుకురావాలి. ఓకే, క్రౌడ్ ఫండింగ్ మీద ఉన్నాను. ఆ ఫండింగ్ తీసుకొచ్చి కొంచెం మేజర్ స్కేల్లో చేయాలని ఆలోచన అయితే ఉంది. రాబోయే 1-2 నెలల్లో అంత స్టేబుల్ అవుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. సో గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు, ఆ సిఎస్ఆర్ మనీ, అలాగే క్రౌడ్ ఫండింగ్తో కొన్ని స్మాల్ ఇనిషియేటివ్స్ మేక్స్ ద బిగ్గర్ డిఫరెన్స్.
ఈ స్మాల్ ఇనిషియేటివ్స్ తీసుకొద్దామని ఆలోచనలు ఉన్నాను. నాకు తెలిసిన కాంటాక్ట్స్, నాకు తెలిసిన మనుషుల్ని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని అంటే ఎంత దూరానికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తాను, మాట్లాడతాను కూడా. అలాగే మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మన ఇంటర్వ్యూ మొత్తం మీద, మేము ఏం చేయబోతున్నాం మాట్లాడుతున్నారు. కానీ ఇదే మాటలు మీరు ఎందుకో ఎన్నికల సందర్భంలో చెప్పలేదు అనుకుంటే ఎంతసేపటికి జోగారావు అవినీతి బయటపడతాను, జోగారావు ప్రభుత్వ భూములు కాజేశాడు, జోగారావు 100 కోట్లు కొట్టేశాడు, వీటి మీద ఎక్కువ ప్రచారం చేసినట్టున్నారేంటి? లేదండి, విషయాలు ఈయన అవినీతి ఏం చేశాడో మాట్లాడాను. రేపు రాబోయే మీరు ఇంటర్వ్యూస్ వినుంటే ప్రత్యేకంగా నేను మాట్లాడింది 4 ప్రధాన అంశాలు. ఒకటి, మౌలిక వసతుల్లో ఆరోగ్యం ఒకటి మాట్లాడాను. అది వైద్య శాఖని, వైద్య వ్యవస్థని అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని. రెండోది, ఆరోగ్య శాఖ మంత్రి కూడా వచ్చినట్టున్నారు, వచ్చారండి. ఆయన నేను బలవంతంగా తీసుకురావడం జరిగింది. మొదటి పర్యటన ఆయన కాదు, చాలా పార్వతీపురానికి మొదటి పర్యటన. ఆయన వేరే జిల్లాలకు కూడా వెళ్ళి ఉన్నారు. ఆయనకి చాలా ఫాలోఅప్ చేసి తీసుకురావడం కూడా జరిగింది. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం అందక మా వాళ్ళు ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం, దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని గట్టిగా చెప్పడమే కాకుండా సీయింగ్ ఈజ్ ద బిలీవ్ అంటారు. చూసింది ఏమవుతుందో నమ్మడానికి ఆయన నమ్మాలి, చూడాలనే ఉద్దేశంలో ఆయన రావడం జరిగింది. ఏమైతే మేము ఇబ్బందులు పడుతున్నాం అని చాలా క్లియర్గా పడ్డాయి. ఆయనతో పాటు 2 ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, వాళ్ళు కూడా రాసుకోవడం జరిగింది, మినిట్స్ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా ఎంతో కొంత మెరుగైతే వస్తుందని. ఆరోగ్యం ఒకటి, వైద్యం ఒకటి ప్రధానంగా ఎజెండా తీసుకున్నాను. 2, విద్య. మీరు నమ్మరు, పార్వతీపురంలో ఇంతవరకు పీజీ కాలేజ్ లేదు. డిగ్రీ చేసిన తర్వాత డిగ్రీ కాలేజ్ ఉందండి, డిగ్రీలు ఉన్నాయి. అదే చెప్తున్నా, డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేయాలంటే విజయనగరంకో లేదంటే విశాఖపట్నంకో మళ్ళీ ఆ పిల్లవాడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో విద్య పైన చాలా పెద్ద శ్రద్ధ పెట్టాలి. పీజీ కాలేజ్ లేదంటే ఇంజనీరింగ్ కాలేజీలు అనేది ఊహించడానికి లేదేమో. ఉండే ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళిపోయిందండి. సో అక్కడి నుంచి పెట్టేసారు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ అంతా నార్మల్ అయిపోయింది. పుట్టగొడుగులు లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు రావడం కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో ఇంజనీరింగ్ కాలేజీకి అక్కడ లోటు లేదు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం పీజీ కాలేజ్ లేదు. ఒక ఎంబీఏ చేయాలన్నా, ఒక ఎంఎస్ చేయాలన్నా, ఒక ఎంఏ చేయాలన్నా, ఇంకా డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలన్నా విశాఖపట్నం, విజయనగరంకి వెళ్ళాల్సిన పరిస్థితి. పీజీ కాలేజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే మిగతా మండలాల్లో డిగ్రీ కాలేజెస్ లేవు. అక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే వ్యవస్థను అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాము. మూడోది, ఇప్పటికీ కూడా మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మా మున్సిపాలిటీ, పార్వతీపురం మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ. ఈవెన్ మాకు మంచినీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడో అప్పుడు ఉన్న వ్యవస్థని, ప్రాజెక్ట్ని ఇప్పటికీ దాన్ని మెరుగులు దిద్దుకుంటూ చేస్తున్నామే తప్ప మంచిగా నీరు రాలేకపోతున్నాయి. ఈ నియోజకవర్గంలో నాగావళి నది మంచి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది కదా, అయినా సరే పక్కనే నది ఉన్నా కానీ నీళ్ళ కొరత. నాగావళితో పాటు మాకు ఇంకొక నది కూడా ఉందండి, స్వర్ణముఖి నది కూడా. ఓకే, స్వర్ణముఖి కూడా. జంజావతి ప్రాజెక్ట్ కూడా ఉంది. 2 జీవనదులు ఉన్నాయి మాకు. అవును, 2 జీవనదులు ఉన్న మంచినీళ్ళకి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాము. ఈ గవర్నమెంట్లో మేము ఆల్రెడీ నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మంచినీటి కోసం ఏం చేయాలని. ఆయనతో కూడా చెప్పున్నాము. ఏఐడి వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ ద్వారా పార్వతీపురమే కాకుండా పక్కనున్న సాలూరు, పాలకొండ వాటికి కూడా మంచినీరు అందించే బాధ్యత తీసుకుంటున్నారు. దాని ద్వారా ఈ ప్రాజెక్ట్ వలన ఇప్పటికీ ఇంక ఇబ్బంది లేకుండా తీసుకురావాలనే ఆలోచనతో దాని మీద ఒక ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. 4వది, మా పార్వతీపురమే కాదు మన్యం జిల్లాలో అందరూ కూడా వ్యవసాయమే ఆధారం. మా వ్యవసాయం ఆధారం. ఈ వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు ఇటువైపు మీరు చెప్పిన నాగావళి నది చెప్పారు కదా, దాన్ని తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు, ఇటుపక్క జంజావతి ప్రాజెక్టు. జంజావతి ప్రాజెక్టు హిస్టరీ చూసుకుంటే మీరు 46 సంవత్సరాలు ఇప్పటికీ కంప్లీట్ అవ్వాల. ఈసారి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే యుద్ధబేరి సమావేశంలో బాబు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి పార్వతీపురంలో ఉన్న జంజావతి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయించే బాధ్యత నాది
అని చెప్పడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి మంచినీటి సమస్య పోతుంది, కురుపాంకి పార్వతీపురంకే కాకుండా 25,000 ఎకరాలు 25,000 ఎకరాలకి సాగునీరు అందించడం జరుగుతుంది. అలాగే ఈ తోటపల్లి డ్యామ్ వలన పార్వతీపురం నియోజకవర్గానికి 13,500 ఎకరాలకి సాగునీరు అందించడం జరుగుతుంది. అడారు ఒక ప్రాజెక్ట్ ఉంది, అంకలం ప్రాజెక్ట్ ఉంది. ఈ నదుల అనుసంధానం వలన, ఈ కాల్వాల్ కెనాల్ అనుసంధానం వలన పార్వతీపురంలో ప్రతి రైతుకి 2 పంటలు పండించుకునే అవకాశం ఉంది. మాది ఇప్పటికీ వర్షాధిత ఆధారిత వ్యవసాయమే చేస్తాం. సంవత్సరానికి ఒక పంటే పండిస్తున్నాం, ఎక్కడ నీళ్ళు లేక. సో ఈ అవస్థని మార్చి ప్రతి రైతుకి 2 పంటలు పండించుకోవాలనే ఆలోచనతో ప్రయత్నిస్తున్నాము. ఇది 4వది. ఇక 5వ విషయానికి వస్తే రోడ్లు. ఈ వ్యవస్థ ఎలాగైపోయిందంటే మామూలుగా మేము మమ్మల్ని మీన్ మన్యమనే కాదు, ఏకంగా రాష్ట్రం మొత్తం అలాగే ఉన్నాయి కదా రోడ్లు. మెయిన్ రోడ్లు ఎలాగుంటే ఇంకా దూరంగా ఇసిరి పడేసిన మా ప్లేస్ని ఏదో ఒరిస్సా బార్డర్తో షేర్ చేసుకుంటున్న వాళ్ళని ప్రభుత్వాలు మారే, కానీ ఆ పక్షపాతం అయితే ఎందుకో తెలియదు మన్యం జిల్లా పైన ఉందండి. ఎప్పుడు కూడా మేబీ లీడర్స్ వాళ్ళని అనుకోవచ్చు, అక్కడ ఉండే లీడర్స్ నేను అయిపోయాను కదా కామ్గా అనుకోవచ్చు తప్ప, నేనైతే మాత్రం ఈసారి సహించేది లేదు. అందుకే చెప్పాను స్వపక్షంలో కూడా విపక్షం అవుతామండి సందర్భం వచ్చినప్పుడు. నన్ను నియోజకవర్గానికి రావాల్సిన న్యాయబద్ధమైన నిధులు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని అడగాల్సిన బాధ్యత నా పైన ఉంది. నన్ను గెలిపించిన ప్రతి పౌరుడి పైన నా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్వతీపురం చేయాలని ఆలోచన ఉన్నాం. రోడ్లు బాగు చేయాల్సిన పరిస్థితి. చాలా పెద్ద గుంటలు, రోజుకొకటో 2 యాక్సిడెంట్లో చనిపోవడం, అది ఆ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద పడేయడం. ఇటుపైన ఏం చేస్తామంటే మా సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేయించడం జరిగింది. సొంత నిధులతో ఆ రాళ్ళు, ఆ క్రషర్ తీసుకొచ్చి మన క్రషర్స్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొచ్చి రోడ్లకి మేమే సొంత నిధులతో మరమ్మతులు చేయడం జరిగింది. వీలైనంత వరకు చేయడం జరుగుతుంది. సో ప్రజలకు ఇచ్చిన మాట ఈసారి ఎక్స్పెక్టేషన్స్ మాకు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు రీచ్ అవ్వడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాం. సో ఈ ప్రధానంగా ఇవి. ఇంకా 6వది, మా జిల్లాలో ఎక్కడ ఫ్యాక్టరీస్ ఉండవు, మా జిల్లాలో ఉద్యోగాలు ఉండవు. ఇంతమందికి ఉద్యోగాలు కావాలనేటప్పుడు వాళ్ళ కోసం ప్రయత్నిస్తుందే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇందాక చెప్పాను మేము అందరూ రైతులమని. రైతులుగా ఉండేటప్పుడు అక్కడ గిడ్డంగిలు పెట్టవచ్చు, కోల్డ్ స్టోరేజెస్ పెట్టవచ్చు, తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టవచ్చు. మా ఊర్లో పసుపు ఫేమస్, అలాగే మా నియోజకవర్గాల్లో పైనాపిల్ ఫేమస్, మా నియోజకవర్గాల్లో చింతపండు ఫేమస్, చీడి ఫేమస్. ఇవి అధికంగా ఇచ్చే కమర్షియల్ కార్ప్స్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఆడవాళ్ళకి, మహిళలకి, యువకులకి అతి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో కూడా పీపీఈ మోడల్లో ఎవరు ముందుకు వస్తారనేది కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాము. ఈ తీసుకురావడం ద్వారా అక్కడ యువతకి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఉన్నాం. ఈ 6 ప్రధాన సమస్యలండి, వాటిపైన దృష్టి సారించాము. ఈ రాబోతున్న 5 సంవత్సరాల్లో 6 పైన ఒక ఖచ్చితమైన అవగాహనతో ముందుకెళ్ళి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా తీసుకురావాలనే ధ్యేయం, దానికోసం నిరంతరం కష్టపడుతుంటానండి. సార్ ఒక్కసారి రాజకీయంకి వద్దాం. మీరు ఒరిస్సా బోర్డర్ అన్నారు కాబట్టి ఒక సందర్భం కానీ ఒక అంశం కానీ గుర్తొస్తుంది. చాలామంది పార్వతీపురం నుంచి ఒరిస్సాకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మాది మందు దరిద్రంగా ఉంటుంది కాబట్టి మేము మీ దగ్గరకు వస్తాం, ఆ డబ్బులు ఏదో మీకే ఇస్తాం అని చెప్పేసి చాలామంది మందు బాబులు అటు పెడుతున్నారని, అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి తెచ్చుకొని కూడా కొంతమంది ఇక్కడ మందు సరఫరా చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు అయితే ఆ మధ్య వచ్చాయి. నిజమేనా? అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళు ఇస్తున్న కల్తీ సరుకు తాగలేక, కల్తీ మందు తాగలేక చాలామంది, పార్వతీపురమే కాదు, ఎక్కడైతే బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, పక్క రాష్ట్రాలతో బోర్డర్ షేరింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు ప్రత్యేకంగా, అనంతపూర్కి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళందరూ కర్ణాటకకి వెళ్తారు, నెల్లూరు, తిరుపతి ఉండే తమిళనాడుకి వెళ్తారు, ఇటువైపు మాకు ఒడిశా బోర్డర్ కాబట్టి ఒడిశాకి వెళ్తున్నారు. మేము ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వాళ్ళం తెలంగాణకి వెళ్తాం, మీరు తెలంగాణకి వెళ్తుంటారు, నల్గొండ జిల్లాలకు వెళ్ళి తెచ్చుకుంటారు. ఈ సమస్య ప్రతి చోట ఉంది. ఆడు కష్టపడి 400-500 సంపాదిస్తాడు, ఒళ్ళు నొప్పులకు ఏదో తాగాలనుకునే మందుబాబుకి
ఇక్కడ ఇస్తున్న కల్తీ మందు కాదు, అది విషం అని తెలుసుకొని చాలామంది బయటికి వెళ్ళి తాగడండి. అది నిజమే. సో అందుకనే ఈసారి గవర్నమెంట్ కూడా ఖచ్చితమైన పాలసీతో దానిపైన సీలింగ్ కానీ దానికి కావాల్సిన ఫెర్మెంటేషన్ టైం ఉంటుంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మందు తయారయ్యే టైంకి దానికి ఫెర్మెంటేషన్కి అది చేసిన సెంట్రిఫ్యూజ్ టైంకి కొంత టైం ఉంటుంది బ్యాచ్ ఇవ్వడానికి, 48 గంటలో లేకపోతే 78 గంటలో. వీళ్ళు ఇలా తయారు చేసి ఇలా పంపించేవారు. దానివల్ల చాలామంది మానసికంగా ఇబ్బంది పడ్డారు, ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు. చాలామంది కిడ్నీలు, లివర్లు, ఈవెన్ ఆ రిపోర్ట్ కూడా దీని మీద మందు మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఎయిమ్స్కి వెళ్తే లివర్ బాధితులు బోలెడు మంది దొరుకుతారు మనకి. వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన కల్తీ మందు వల్లనే. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ మందు బాబులే ఓడించారంటారా అలజంగి జోగారావుని కానీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ? వాళ్ళు ఒక్కలే కాదండి, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు జరిగింది. మొన్న జరిగిన తిరుగుబాటు మీరు గమనిస్తుంటే ఇది ప్రజలు తిరుగుబాటు ఎప్పుడూ లేదు. ప్రజలు కొందరు డైరెక్ట్గా యుద్ధం చేశారు, కొందరు పరోక్షంగా యుద్ధం చేశారు, కొందరు న్యూట్రల్గా యుద్ధం చేశారు. ప్రతి ఒక్కరు ఒకే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు. వైఎస్ఆర్సీపీని పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా ఉంచకూడదు, భూస్థాపితం చేస్తే తప్ప మళ్ళీ మా బతుకులు మావి కాదు, మా పిల్లలకు భరోసా లేదు, మళ్ళీ మేము బతకలేము, ఇక్కడ ఉన్నవన్నీ అమ్ముకొని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాలేమో అన్న ఆలోచనకు వచ్చారు. ఏం చేశాడు చెప్పండి? ప్రతి స్కీమ్ని నాశనం చేశాడు. దళితులపై ప్రేమ 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 అన్నాడు, దగ్గరికి 20-30 వరకు స్కీములు తీసేశాడు. ఎస్టీలకు వచ్చిన రాజ్యాంగబద్ధమైన స్కీములు తీసేశాడు. మొన్న మీ నియోజకవర్గంలో అంబేద్కర్ మహాశిల్పం మీద దాడని చెప్పేసి అలదంగి జోగారావు కానివ్వండి, మిగతా నాయకులు కానీ పెద్ద ఎత్తున కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ ఏదో చేసినట్టున్నారు. కొంచెం ఆ కార్యక్రమం మీద రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. పైగా మీది దళిత నియోజకవర్గం కాబట్టి మీకేం ఇబ్బంది కలగలేదా సార్? అంటే ప్రజల్లో ఎలాంటి ఇక్కడ సందేశం పెడుతుందని? కొందరు 2 రకాలు ఉంటారు మీరు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు. ఒకరు అంబేద్కర్ ఆశయాల కోసం బతుకుతారు, కొందరు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని తాను నమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంబేద్కర్ ఆశయాల్ని నడిపిన వాళ్ళు కానే కాదు, అందులో ఉన్న దళితులు కానే కాదు. ఎందుకంటారా? నేనైతే అంబేద్కర్ కంటే గొప్పవాడు ఎవడు దళితులు కాదంటారా? నేను కాదంటాను. ఎందుకంటే అంబేద్కర్ కన్నా గొప్పవాడు ఎవడు లేడు. అంబేద్కర్ పేరు ముందు అంబేద్కర్ పేరు తప్ప మరే పేరు ఉండకూడదు. అక్కడ చేసింది ఏంటి? వైఎస్ఆర్సీపీ ఆయన నాయకుని తీసి అంబేద్కర్ పేరు ఉంచడం తప్ప. అంబేద్కర్ కంటే గొప్పనా జగన్మోహన్ రెడ్డి? అంబేద్కర్ అంటే గొప్పనా ఈ రాజశేఖర్ రెడ్డి? అంబేద్కర్ ఉండడం వల్లే ప్రతి దళితుడు కూడా ఈరోజు ఎమ్మెల్యే అవ్వగలిగాడు. అంబేద్కర్ ఉండడం వల్లే ఎంపీ అవ్వగలుగుతున్నాం. ఈ అంబేద్కర్ లేకపోయి ఉంటే దళితుల బతుకులు దళితుల్లాగా ఉండేవి కాదండి. సగర్వంగా చెప్పుకుంటున్నాను, ధైర్యంగా చెప్పుకుంటున్నాను. కానీ ఇప్పటికీ స్టిల్ ఆయనకు వచ్చిన 40% ఓట్లలో మెజారిటీ వాటా దళితులదే అని చెప్పేసి అంటారు. తప్పండి. ఎస్సీ ఎస్టీ తప్పండి, కులాలదే అంటారు. అలాగైతే ఇన్ని సీట్లు ఇంత మెజారిటీ తగలరు. మీరు చూడండి, ఊహించి ఉంటే క్యాండిడేట్లు మంచిగా పెట్టి గెలిపించారు. ఇప్పుడు మీ పార్లమెంట్లోనే 2 సీట్లు పోయాయి, పార్లమెంటే పోయింది కదా. మీరు 5 గెలిచినా కానీ పార్లమెంటే పోయింది కదా. అవి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. పార్లమెంట్ పోవడానికి రావడానికి కూడా ప్రతి విజయం వెనుక ప్రతి అపజయం వెనుకతల ఒక పెద్ద స్టోరీసే ఉంటాయి, చాలా స్ట్రాటజీసే ఉంటాయి. అయితే తప్పిదాలు కూడా ఉంటాయి, సరిదిద్దుకునే వాటిలు ఉంటాయి. సో అవి మీకు కొత్తగా చెప్పనవసరం లేదు. సో నేను అందులోకి రాకుండా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాల్సిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదైతే ఇప్పుడు మేము గెలిచామో అవి సామాన్యమైన విజయం కాదండి. ఎంతేసి మ్యాండేట్ ఇచ్చారు? అనకాపల్లిలో 90,000 పైచిలుతో గెలవడం మీరు ఊహించారా? పవన్ కళ్యాణ్ గారు 80,000 పైన గెలిచారు, ఊహించారా? పార్లమెంట్కి రావాల్సిన మెజార్టీలు అసెంబ్లీల్లో వచ్చాయి. ఇక నా విషయానికి వస్తే గత సంవత్సరం అంతకుముందు ఎలక్షన్లో 24,000 మెజార్టీతో ఓడిపోయిన అక్కడ తెలుగుదేశాన్ని ఈసారి 24,000ని ప్లస్ చేసుకుంటూ మళ్ళీ 25,000 తెచ్చుకొని వెళ్ళడం జరిగింది. అంటే 50,000 వరకు మేము తీసుకురావడం జరిగింది. అంటే ఇది ప్రజల తిరుగుబాటు కాదా? ఇది ప్రజల కోరిక కాదా? ఏ నియోజకవర్గాన్ని చూడండి, ఎలాంటి నియోజకవర్గాన్ని మీరు టచ్ చేయండి, అత్యధిక మెజార్టీలతో వెళ్ళడం ఇది ప్రజల తిరుగుబాటు. వద్దు మాకు అనుకున్నారు వాళ్ళని. సో ఇప్పుడు మా పైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన విషయంలో ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన నాయకత్వంలో పనిచేయాలని డిసైడ్ అయ్యారు. కూటమిలో ఉన్నప్పుడు రేపటి రోజున ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కొంతమందిలో కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు
మీ ఎగ్జాంపుల్ తీసుకున్నా, లేదంటే తిరుపతి ఎగ్జాంపుల్ తీసుకున్నా, రాజంపేట ఎగ్జాంపుల్ తీసుకున్నా, అవి కొంచెం సెలక్షన్ కరెక్ట్ కాదు. ఆ 3 ఒకవేళ తెలుగుదేశం కానీ పోనీ జనసేన కానీ తీసుకున్నా సరే ఈజీగా గెలిచేటువంటి పరిస్థితి ఉండేది. మీరు బీజేపీకి ఇచ్చి తప్పు చేశారనే ఫీలింగ్లో అయితే ఉన్నారు. అవి సో ఇలాంటివి రేపటి రోజున ఇంకా వస్తాయి. మరి వాటిని తట్టుకొని సిద్ధంగా ఉన్నారు తట్టుకోవడానికి? అవన్నీ కూడా అధినాయకత్వం చూసుకునే విషయాలండి. సో నేను ఒక సామాన్య కార్యకర్తగా, ఒక నియోజకవర్గానికి శాసనసభ్యునిగా నా పని నేను చూసుకుంటున్నాను. మీరు కూడా చెప్పాలి కదా, రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. అవి ఇంటర్నల్గా అడిగితే పార్టీ అడిగేటప్పుడు బీజేపీ రావడం అనేది మీకు మీ పార్లమెంటుకి ప్లస్ మైనస్ అయిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఈరోజు మీ 16 ఉన్నాయి, 3 గెలుచుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఎన్డీఏ కూటమిలో ఇంకా స్ట్రాంగ్గా కనిపించేవాళ్ళు కదా, చేతులా పోగొట్టుకున్నట్లేదా? ఇలాంటివన్నీ మీరు చెప్పాలి కదా. అవి చెప్పనవసరం లేదండి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉమ్మడి కూటమిలో ఒక మంచి ప్లానింగ్తోనే వెళ్ళడం జరిగింది. చాలామంది ఇందులో సాక్రిఫైస్ చేయడం జరిగింది. చాలామంది చాలా విధాలుగా కలిసి ఉమ్మడి పోరాటం చేయడం జరిగింది. ఇందులో అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, అధిష్టానం అంటే ఐ జస్ట్ ఫాలో ద లీడర్. నేను నా నాయకుడిని నమ్మి నాయకుడి మాటని జవదాటకుండా వెళ్ళే వ్యక్తిని. నేనే కాదు, మిగతా వాళ్ళు కూడా అదే చేస్తూనే ఉంటారు. అదే పని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. గెలిపోవటములు వ్యక్తులపైన, వ్యక్తిత్వాలపైన ప్రజలు తీర్పు బట్టి ఉంటుంది. ఇది చాలా క్లియర్. జగన్మోహన్ ఎదుర్కొనే సత్తా మీ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో వచ్చింది అని అనుకోవచ్చా? ఎన్నికల్లో గెలుపోవటములు కాసేపు పక్కన పెడదాం. ప్రజలు కోరుకున్నారు, మిమ్మల్ని తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన కోరుకున్నారు, ఆయన తీసుకొచ్చి పెట్టారు. అది ప్రజల అభిష్టం. బట్ రాజకీయంగా ఎదుర్కొనే శక్తి మీకు పూర్తి స్థాయిలో వచ్చిందా? ఎందుకంటే వచ్చి 2 నెలలు కాకముందే ఆయన రాష్ట్రపతి పాలన అంటూ పల్లవి అందుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అరాచకాలు జరిగిపోతున్నాయి, దారుణాలు జరిగిపోతున్నాయి. ఢిల్లీ వరకు కూడా ధర్నాలు చేస్తున్నాడు. సో సన్నగా సెగ తగలట్లేదా కింద? మరి అస్సలు ఏం లేదండి. ఆయన పట్టించుకునే లేదు. ఆయన గురించి ఆలోచించే వ్యక్తే లేడు. ఆయన మర్చిపోతున్నారేమో అని భయంకి ప్రజల కోసం ఏదో చేస్తున్నట్లు ఉన్నాడు. ఆయన ఏం చేశాడో ప్రజలు ఎవరు మర్చిపోలే. రాష్ట్రాన్ని ఎలాగ అప్పుల పాలు చేశాడో ప్రజలే మర్చిపోలే. మీకు ఆ రోజు ప్రజాస్వామ్య కూనీ అయిందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, డెలివరీ బాయ్ అనంత్ బాబు, ఈ మన ఇప్పుడు ఫేమస్ అయిన మా దువ్వాడ శ్రీను, మా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి విపరీతంగా చిందరవందర చేసిన ఇస్తిరాకులు చేసిన వాళ్ళు సేవ్ డెమోక్రసీ అనేప్పుడు ప్రజలు అది పెద్ద జోకని నవ్వుతున్నారు. మీ డెలివరీ బాయ్ అనంతబాబు గురించి కూడా చాలా విన్నాము. నిజమైన వాస్తవాలేనా? ఇప్పుడు అసలు ఆయన వీడియో ఆ చండాలం కాసేపు పక్కన పెడదాము. కనుసైగతో శాసిస్తాడట ఆ ప్రాంతాన్ని. అది ఒకప్పుడు ప్రజలు తిరుగుబాటు అయిన తర్వాత ప్రతి ఒక్కరు అతను ఎవరని చెప్తే అతను కుక్కను తీసుకొచ్చి నిల్చోబెట్టి ఇదే మీ అభ్యర్థి అంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తారని. ఎందుకు గెలవలేదండి? బాబు గారు నిల్చోబెట్టిన వ్యక్తి ఆమె ఎవరండి? ఒక అంగన్వాడీ టీచర్. నేనెవరినండి? ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకుని. నేనెవరినండి? ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి చదువుకుంటూ అసెంబ్లీకి వెళ్ళాను. నా కురుపాం పక్కన సోదరి, ఆమె ఎంపీటీసీ, ఆమె అసెంబ్లీ సభ్యురాలు. ఇప్పుడు గమనించండి, ప్రజాస్వామ్యాన్ని ఎవరు చూస్తున్నారు? ఒక సామాన్యుని ఎంపీ కూడా ఎంపీటీసీ ఆయన. ఎందుకు మా విజయనగరం ఎంపీ డైరెక్ట్గా వెళ్ళిపోయారు. మా విజయనగరం జిల్లా ఎంపీ గారు కూడా అదే. అంటే ఈ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఈ పార్టీలో బలహీనులకి అలాగే ప్రతి ఒక్క సామాన్యునికి చట్టసభలకు పంపించే ఒక చిత్తశుద్ధి ఉంది. అది మేము చెప్తున్న విషయం. వాళ్ళు చెప్తుంది ఎవడైతే కాంట్రాక్టరో, ఎవడైతే రేపులు చేస్తాడో, ఎవడైతే 3-4 చంపుతాడో, ఎవడ పైన ఎక్కువ కేసులు ఉన్నాయో ఆడవాళ్ళకి లీడర్లు, దొమ్మిలు చేసేవాళ్ళు లీడర్లు. సో చాలా క్లియర్గా ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఇటుపక్క ఆ పార్టీ పోల్చుకునేటప్పుడు ప్రజలకి చాలా స్పష్టత ఉంది. రాష్ట్రానికి ఒకళ్ళు అవసరం, అనుభజ్ఞుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవసరం. ఎందుకంటే వాళ్ళు చేసింది 5 సంవత్సరాల దోపిడీలో, 5 సంవత్సరాల్లో ఒక నిరంతర పాలనలో రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారండి. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు కూడా అభివృద్ధి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ నియోజకవర్గానికి ఏం కావాలి, మీ ప్రాంతానికి ఏం కావాలి అనే దాని మీద స్పష్టతతో ఇప్పటి వరకు మీరు మాట్లాడారు. ఇది కాకుండా ప్రజలు
కోరుకునేటటువంటి విషయాలు ముఖ్యంగా మీ ప్రాంతం విషయంలో మన్యం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ ఆగాలనుకుంటున్నారు, మైను, శాండు, లెక్కరు ఈ మాఫియా ఆగాలనుకుంటున్నారు, బాక్సైడ్ తవ్వకాలు ఆగాలనుకుంటున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి అడ్డపంచలు కట్టుకొని మా మీద దౌర్జన్యం చేసినా, మా ప్రకృతి వనరులు లూటీ చేసినా సరే ఇక మీదట మేము సహించకూడదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ కోరికలు నెరవేరే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ అదే పంధాలు వాడు దోచుకుంటే లేనిది మనం దోచుకుంటూ వచ్చిందా, వాడు తినగాలేంది మనం తింటే వచ్చిందా, పోనీ వాడు కుండెడు తింటే మనం కనీసం స్పూనుడన్నా తిందామనేటటువంటి వ్యవహారంలో నడిచే అవకాశం ఉందా? అది అసంభవం అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడగానే మందు పాలసీ మార్చుతున్నాం, ఇసుక పాలసీ, మైనింగ్ పాలసీ మార్చడం జరిగింది. మీరు గమనిస్తుంటే ఇసుకను ఫ్రీగా చేయడం, ఇసుక ఇప్పుడు ఫ్రీ. మీకు రవాణా ఛార్జీలు తడిసి మోపడవుతానే అంటున్నారు. లేదండి, అది రవాణా ఛార్జీలు అంటే ఇబ్బంది అవుతుంది. దానికి కూడా ఒక పక్క ప్రణాళిక పెట్టుకున్నారు. ఇసుక రీచ్లు అనేవి నదుల దగ్గర ఇప్పుడు ప్రతి చోటకి తీసుకురావడం అవుతుంది. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడే పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి అవుతుంది. అది ఇంకా దూరం ఊరికి రవాణా ఛార్జెస్ పెరుగుతూనే ఉంటాయి. సో వీటికి కూడా ఒక అవగాహన పెడుతున్న జరుగుతుంది. ఇసుకని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఎవడైతే ఇసుక మాఫియా చేశాడో గత ప్రభుత్వంలో మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నీకు ట్రాక్టర్ ఉంటే, నాటు బండి ఉంటే, మా గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఎడ్ల బండ్లు ఇసుక తెచ్చుకొని వాడుకుంటున్నారే. ఇంతకుముందు వాళ్ళకి ఆ అవకాశం లేదే. ఒక చిన్న మేస్త్రికి కానీ, ఒక చిన్న కార్మిక సంఘాలకు కానీ ఇప్పుడు ఆనందంగా ఉన్నారే. మేము ఇసుక కోసం ఇబ్బంది పడట్లేదని చెప్తున్నారే. అలాగే మీరు చెప్తున్న మిగతా స్కీమ్లు అయితే దోచుకున్నారో పక్కాగా ఈసారి ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో అన్ని మైనింగ్లు ఆపుతున్నారు. బాక్సైట్ తవ్వకాలు పూర్తిగా నిషేధం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అంటే నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రకృతి వనరులను కాపాడడంలో ఎన్విరాన్మెంట్ పాలసీస్ తీసుకురావడం జరుగుతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే ముందు తరాలు మనకి ఏమి ఇచ్చారు, ఎంత ముందు ఉండేది. ఇప్పుడు మనం ఈ ప్రకృతిని మనం ఆస్వాదిస్తున్నాం. దీన్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఈసారి గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనులన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా, మరి శిక్షలు విధిస్తారా, చర్యలు తీసుకుంటారా? చట్టం తన పని చేసుకుని పోతుందండి ఖచ్చితంగా. ఇంకా పాత మనుషులే ఉన్నారు ఆయా శాఖల్లో అని చెప్పేసి కూడా ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం. మరి ఇంకా వేగం పెంచాలి. మీరు బాబు గారి అడ్మినిస్ట్రేషన్ తెలుసు మీకు. ఆయన ఆలోచన అన్నీ కూడా రాష్ట్ర బాగు కోసం. ఇప్పుడు విజన్ 2047 గురించే మాట్లాడుతున్నారు. రాబోయే 2047 సంవత్సరానికి ప్రపంచంలో ప్రతి తెలుగువాడు అభివృద్ధి చెంది ఉండాలి. టాప్ 100లో తెలుగు వాళ్ళు ఉండాలి. 100 మందిలో ఖచ్చితంగా తెలుగువాడు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఉండకూడదు అని ఆలోచించే వ్యక్తి. ఇది ఒక స్టేట్మెంట్షిప్ ఆలోచించే వ్యక్తి. నేను బాగుండాలి, నేను ఎప్పుడు కూడా చార్టెడ్ ఫ్లైట్లో తిరగాలి, నేను నా భార్య షికారులకు వెళ్ళాలి అని ఆలోచించే వ్యక్తి కాదు. 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ మీద వెళ్ళే వ్యక్తి కాదు. ఇవన్నీ పాత ముఖ్యమంత్రితో నేను చెప్తున్న సందర్భాలు మీకు. ఈయన ఆలోచించేది ఏంటంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. ఆయన వచ్చినట్టునే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అలా ఊహించారండి మీరు? ఒక ఐటీ కంపెనీస్ విజయవాడ వస్తాయని, విశాఖపట్నం వస్తాయని, హైదరాబాద్ దాటి హెచ్సిఎల్ విజయవాడలో పెట్టారు. వైజాగ్ కొండలపైన ఎన్ని ఐటీ కంపెనీస్ తీసుకురావడం జరిగింది. సిగ్నేచర్ టవర్స్ తీసుకురావడం జరిగింది. ఇది హోప్ ఇవ్వడం అండి. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి. అమరావతి అంటున్నారు, మరి మీకు ఏమైనా దక్కుతాయో లేదు చూసుకోండి. చెప్తున్నాను కదండి, ఆర్థిక క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఆయన ఎప్పుడు చెప్తుంది, విశాఖపట్నంలోని ఇండస్ట్రీస్కి, ఆ ఎకో సిస్టమ్కి అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా జరుగుతూనే ఉంటుంది. ఇది రాజధానిగా జరుగుతూనే ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాల్లో అమరావతి అనే పదం ప్రపంచం మొత్తం వింటారు. ప్రపంచం మొత్తమే కాదు, ఎంత డెవలప్ సిటీ అవుతుందో మీరందరూ చూస్తారు. ఇదే విషయం మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశం వస్తుంది. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ నగరం అమరావతి అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.